దయచేసి ఏ ఏ సీట్స్ మీ చివరి సీట్స్ కానీ మీ ముందు సీట్స్ కానీ ఖాళీ ఉంచొద్దండి. సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మందే వస్తున్నారని తెలియజేశారు. దయచేసి ఆ పక్క సీట్ ఏది వదలొద్దండి. అంటే మధ్యలో వచ్చేవాళ్ళు మిమ్మల్ని దాటుకొని ఈ క్యూ దాటి లోపలికి వెళ్ళారు. క్రమంలో చిన్నపిల్లలు మ్యారథాన్కి వచ్చేసండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని క్రైస్తవ కుటుంబం గురించి ఈరోజు అంశాన్ని మనందరం చర్చించుకోబోతున్నాం. దేవుని యొక్క మర్మాలు, దేవుని సంగతులు మన కుటుంబం పట్ల ఏమై ఉన్నాయో అనే సంగతిని మనందరం శ్రద్ధగా ధ్యానిద్దాం. చేతి మీ అందరికీ రామపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు కృష్ణారావు గారు వచ్చినట్లయితే ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ప్రార్థన చేసుకుని పరిశుద్ధులమైన తండ్రి, పరమందు ఆశీర్వై ఉన్న మా నాయన, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు అలాగే స్థుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన, మమ్మల్ని ప్రేమించి గడిపినంతా కాపాడి రాత్రంతా శుభవేదన నిద్రించి మరియు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయకాలంలో నాయన మేమందరము ఇలాగ మీ సన్నిధిలో సహవాసాన్ని అనుభవించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాపతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మేము ఎంతగానో ఆశించిన నాయన ఈ కూడికను నేను దయతలచి ఆయన అందరి ద్వారా ఆయన మేము ఈ కూడికిని ఘనంగాను మర్యాదగాను మీకు మహిమకరంగాను మాకు మేలుకరంగాను జరిగించుటకు ఆది నుంచి చివరి వరకు మీ ఆధిపత్యంలో ఈ కార్యక్రమాన్ని నడిపించి ఘనత మహిమ మీరే పొందమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ దినాన్ని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సహోదరులు సహోదరులు అందరినీ మీరు దీవించి క్షేమంగా ఇక్కడికి చేర్పించారు. ఇంకా రానయ్య ఉన్న వారిని కూడా నాయన మీరు తోడైంది వారికి కావాల్సిన ప్రయాణ సౌకర్యాలను అనుసరించి క్షేమంగా ఇక్కడికి చేర్పించారు తండ్రి. నాయన, మేము ఇందులో మొత్తం అయితే ఇక్కడికి చేరి ఉన్నాము. నాయన, మీకు తెలుసు మేము ఈ దినాన్ని మా కుటుంబాలు అన్ని నాయన క్రైస్తవ కుటుంబాలని ఎలాగా నడుచుకోవాలో ఎలా నడుచుకోవాలో నాయన మేము ఈ దినాన్ని వాక్యం ద్వారా నేర్చుకొని మేము మా కుటుంబాన్ని సరి చేసుకోగలిగే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తారని వినయంతో ప్రార్థిస్తున్నాను. ఈ దినాన్ని మీరు ఎప్పుడు కూడా మీ బిడ్డ మా సోదరుడు దేవుడు గారిని నాయన మీరు ఆరోగ్యంతో నింపి నాయన క్షేమకరమైన ప్రయాణాన్ని గురించి ఈ సన్నిధిని చేర్పించారు. ఆయన ద్వారా మీరే మాట్లాడి నాయన మాకు ఏమైతే కోరుకుంటామో నాయన మా హృదయాలు నాయన కదిలించేలాగా ఆ మాటను వినగలిగేటప్పుడు ఆయన ద్వారా చక్కటి మాటలు మాకు వినిపింపజేయమని ఆ వినడ మాటలను విడిచిపెట్టేవారు కాకుండా నాయన వాటిని మేము ఆ హృదయాల్లో కదిలిగా భద్రపరుచుకొని దాని చుట్టూ మేము దిగదనము
పరిశుద్ధంగా బ్రతకముటకు మాకు కావలసిన జ్ఞానాన్ని జ్ఞానం దయచేయమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులు కృష్ణారావు గారికి ఈ సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి తండ్రి అయిన దేవుని కీర్తించుటకు గాను మొదటి నంబర్ కీర్తన పాడుకుందాం. యెహోవాను స్తుతించుడి సర్వభూషణములారా. యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా, అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి. యెహోవాను ఘనపరచుడి, వనవృక్షములు చేయు ఉత్సాహధ్వనితోడ పూర్ణతను ఘోషించు సంద్రములు జతగూడ. పరిశుద్ధ 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 ప్రభుడ యెహోవా. యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా, అనుదినము రక్షణ సువార్తని ప్రకటించుడి. యెహోవాను ఘనపరచుడి, ఆశ్చర్య క్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే భరణమై. ఆశ్చర్య క్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమై. భక్తజనములారా చాలండి. ఇది ఫ్యామిలీ క్లాస్ కాబట్టి ఫ్యామిలీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అన్ని ఫ్యామిలీస్కి అవకాశం రాకపోవచ్చు, కానీ మీలో ఎవరైనా ఒక ఫ్యామిలీ, భార్య భర్త పిల్లలు తాత మనవుళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీగా వచ్చి ఓ పల్లవి ఒక చరణం పాడవలసిందిగా కోరుతున్నాను. మీ ఫ్యామిలీకి దేవుడు అనుగ్రహించే అవకాశం. ఎవరు లేకపోతే నేను కొన్ని పేర్లు చెప్పగలను. రండి అశోక్ గారు రండి. ఆయన లేచిన తర్వాత మీకు ఆప్షన్ లేదు. పిల్లలు కూడా రండి. క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 566. కీర్తన అండి. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము.
ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలు వీడి లోకంబులోన నీ మందగానుందుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు నిర్మలమగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇంపుగా దయచేయుము గిన్నె నిండిన అనుభవము ఎన్నో కుటుంబాలు ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. అందరికి వందనాలండి. క్షమించండి అధ్యక్షులు గారు. క్షమించడం కాదు, నేనే పాడమన్నా. చాలా సంతోషం అండి. మా కొడుకు సందర్భానుసారంగా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. అలా అవకాశం జనరల్గా మనం పిల్లలు ఆడవాళ్ళు తక్కువ కదండి. ఇలాంటి సందర్భాల్లో భార్యాభర్తల కూడికల్లో ఇలాంటి కుటుంబ తరగతుల్లో కంపల్సరిగా దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకుందాము. మరొక కుటుంబం ఎవరైనా వస్తారా? ఒక పల్లవి, ఒక చరణం పాడండి అండి. పాటలే నేర్చుకోవట్లేదు మీరు. ఫ్యామిలీ రండి ఎవరైనా. ఒక్క ధైర్యవంతులు మీరు లెగిస్తే మీ లేడీస్ లెగుస్తారు. సరే, అందరం మొబైల్స్ సైలెంట్లో పెట్టేద్దామండి. ఈ సమయంలో వాకింగ్ చదువుకొని సహోదరులకి కార్యక్రమాన్ని అప్పగిద్దాము. సహోదరులు రాజా రమేష్ గారు వచ్చినట్లయితే పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 వరకు ఆ పారాగ్రాఫ్ చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 14వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ హేతు చేత
పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి కుటుంబమని ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని చదివిన సహోదరులకి వందనాలు. ఈ సమయంలో వాక్యం చెప్పే సహోదరు నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా చోడవరం నుంచి వచ్చిన సహోదరులు శ్రీనివాస్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి నేను చెప్పినట్లు మీ ముందు సీట్స్ అన్ని ఫిల్ చేయండి. మీ రోలో ఉన్నవి కూడా సీట్స్ దయచేసి మిగల్చొద్దు, గమనించండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రతిమికులుగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన మా తండ్రి, నైనా వివాహం ఘనమైనదిగా ఎంచిన తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రస్తుత కాలంలో మీరు కోరుకున్న రీతిలో నైనా మా యొక్క కుటుంబాలు లేవని నైనా మరి నీ గ్రంథం తెలియజేస్తూ ఉంది తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో నైనా మరలా మా కుటుంబాలు పునరుద్ధరించబడ్డానికి, ప్రోత్సహింపబడ్డానికి, నీ వాక్యానుసారంగా నైనా నడవడానికి ఇలాంటి తరగతులు నైనా మా తండ్రి ఏర్పాటు చేయబడటానికి నైనా మా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఇక భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులు, మా సహోదరులు ఆరులోలో ఉన్న సంఘానికి నైనా మీరు ఇటు ఆలోచన కలుగు చేసి ఒక మంచి భార్యాభర్తల తరగతిని ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కలిగించే విధంగా చక్కని సందేశాలను వివరించాలని, వినిపించాలని ఎంతో ఆశపడి నైనా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనేక సంవత్సరాల తర్వాత మరలా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నైనా ఇలా ఏర్పాటు చేయడానికి స్థానిక సంఘానికి మీరు ఇచ్చినటువంటి నైనా శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ కార్యక్రమం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందో అది నెరవేరబడేటట్లు మేమందరం కూడా ఏ ఉద్దేశంతో ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చామో దాన్ని మేము సాధించగలిగేటట్లు మీ యొక్క సహాయాన్ని మాకందరికీ దయచేయండి. నైనా మాకు మీ యొక్క దివ్యమైన మాటలు వినిపించడానికి మా అంకుల్ గారు, మా సహోదరులు జీవన్ గారు దూర ప్రయాణం చేసి నైనా మా కోసం అమూల్యమైన సంగతులను ఈ వయసులో ఒప్పుకు తెచ్చుకొని నైనా మరి ఎంతో సహనంతో నైనా మాకు వినిపిస్తూ ఉండగా మా సహోదరులకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని నైనా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన విడిచి వచ్చినటువంటి ఆయన కుటుంబం చుట్టూ కూడా, స్థానిక సంఘం చుట్టూ కూడా మీకు కంచి వేసి కాపాడమని నేను అంకుల్ గారిని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో నైనా నీ కాపుదల, నీ కృప, నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మా అందరికీ తోడేయించి నడిపించమని స్థానిక సంఘాన్ని నైనా మరి సువార్థికులుగా ఉండి నడిపిస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి మా సహోదరులు కిరణ్ కుమార్ గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ మనవులన్నీ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. మన ప్రార్థనలు నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మన మధ్య సహోదరులు జీవన్ గారు ఉన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా మనందరికీ అందిస్తూ
చాలా కుటుంబాల్ని ఏబీసీ తరగతుల ద్వారా ఎంతో మంది ద్వారా విన్న సాక్ష్యం అండి. ఇది ఆయన ముందు నుంచి చెప్తున్న విషయం కాదు. ఆయన పొగడాలని కాదు గానీ, వ్యక్తిగతంగా మా కుటుంబాలు సెట్ అయ్యాయి అని ఎన్నో ఫ్యామిలీస్ తెలియజేశారు ఆ తరగతుల ద్వారా. అలాంటి అనుభవం ఉన్న సహోదరులు మన మధ్యకి రావడం చాలా సంతోషం అంకుల్. వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ దేవుడు ఈ కార్యాన్ని చేసి మిమ్మల్ని మా మధ్యకి నడిపించారు. ఈరోజు అంటే కుటుంబం మొదట భార్యాభర్తల తరగతి కూడిక అనుకున్నామండి. భార్యాభర్తల కూడికలో ఓహ్, ఎవరో పనుంటే రెండో వాళ్ళు రాలేకపోతున్నారు. పిల్లలు రాలేకపోతున్నారు. సో, ఫ్యామిలీ క్లాస్ పెట్టుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా అటెండ్ అవుతదనే ఉద్దేశ్యంతో అంశాన్ని లేదా ఈ ప్రోగ్రామ్‌ని ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఫ్యామిలీ క్లాస్‌గా మార్చడం జరిగిందండి. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఉద్దేశించి మనకు వినిపించాలనుకున్నాడో ఆ సంగతులు మనం శ్రద్ధగా విందాం. ఈ సమయంలో మన మధ్య ఉన్న సహోదరులు జీవన్ గారొచ్చి మనకు వాక్యాన్ని వివరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సోదరి సోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఆరిలోవలో ఉండే క్రీస్తు సంఘము ఏర్పాటు చేసిన ఈ క్రైస్తవ కుటుంబము అన్న అంశానికి సంబంధించి ఆసక్తితో వినడానికి నేర్చుకోవడానికి వస్తున్న సోదరి సోదరులందరికీ విజయవాడ సింగ్ నగర్లో ఉండే క్రీస్తు సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులు చెప్పారు, వెనకుండే వాళ్ళు ఇంకొద్దిగా ముందుకు రాగలిగితే రైట్, మీ తర్వాత వచ్చేవాళ్ళు మిమ్మల్ని దాటి వెళ్లకుండా ఉంటారు. వెనకుండే సోదరులు ముందుకు వచ్చేయాలని మనవి. ఎస్, వచ్చిన వాళ్ళు ఫ్రంట్లో కూర్చోవద్దండి, సెంటర్కి వెళ్ళిపోండి, అది బాగుంటుంది. మీ తర్వాత వచ్చిన వాళ్ళు మీ పక్కన వచ్చి కూర్చుంటారు. మిమ్మల్ని దాటి వెళ్ళే ఇబ్బంది ఉండదు. సెంటర్కి వచ్చేయాలి, ఫ్రంట్లోనే ఉండొద్దు. ఇంకా ముందుకు వచ్చేయండి. నేను విజయవాడలో ఏం చెప్తాను అంటే, మీ ముందు సీటు ఖాళీ లేకుండా చూసుకోండి. మీ ముందు సీటు ఖాళీ లేకుండా చూసుకోండి. వచ్చిన వాళ్ళు ఫ్రంట్ సీట్లో కూర్చోద్దండి దయచేసి, సెంటర్కి వెళ్ళిపోవాలి. సెంటర్కి మీ తర్వాత వచ్చేవాళ్ళు మీ పక్కన, మిమ్మల్ని దాటి వెళ్లకుండా మీ పక్కన కూర్చునేటట్లుగా ఏర్పాటు చేసుకోండి. అంటే అందరు సహకరిస్తే అందరూ ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. ఆరిలోవలో ఉండే క్రీస్తు సంఘంతో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఇదొక అద్భుతమైన ఆధిక్యత, కృపావరం. దేవుడు ఆరిలోవ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రప్పించడం కూడా దేవుని కృపే. ఇది మొదటిసారి నేను రావడము. ఇంటరప్షన్ లేకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. సోదరులు చెప్పారు ఉద్దేశం ఏమిటో. ఇప్పుడు క్రైస్తవ కుటుంబం గురించి మాట్లాడదాం. క్రైస్తవ కుటుంబం అని కింద పెట్టారు.
క్రైస్తవ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అంటే అందరికి తెలిసిన విషయమే. పురుషుడు, స్త్రీ, పిల్లలు. మనం ఏమంటామంటే తల్లి, తండ్రి, పిల్లలు. మన దేశ సంస్కృతి ఉమ్మడి కుటుంబం గనుక అత్త మామలు కూడా ఉంటారు. ఇదొక అద్భుతమైన అంశం. అది ఆలోచించి అర్థం చేసుకొని అనుభవిస్తేనే ఆ ఆనందాన్ని, దాని బ్యూటీని అనుభవించగలము. ఆ, బాగా చెప్పారు, బాగా జరిగింది అనేది సహజంగా వినబడే మాటలు. బాగా జరిగింది. ఆ, ఉమ్, నేనేమి నేర్చుకున్నాను అన్నది ఆ ప్రశ్నకు జవాబు పొంది వెళ్ళిన వారు ఉంటే వాళ్ళు మేలు పొందుతారు. అదే ప్రశ్నతో ఈ రోజంతా గడుపుదాం. నేనేమి నేర్చుకోగలిగాను, మేలు పొందాను. అటు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. పిల్లలు తక్కువ మంది వచ్చారు. తెలీదు క్రైస్తవ కుటుంబం అంటే. ఇవాళ గా అక్టోబర్ 2 కదా, గాంధీ పుట్టినరోజు అంటారు కదా. పిల్లలు స్కూల్, కాలేజ్ కార్యక్రమం బిజీగా ఉంటారేమో కానీ పబ్లిక్ హాలిడే కానీ పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది అని. ముందేమో భార్యాభర్తల తరగతి అని కిరణ్ గారు చెప్పారు. ఓకే అంటే, కాదండి పిల్లల్ని కూడా కలిపితే బాగుంటుంది అంటే, అవును పిల్లలు కూడా నేర్చుకోవాలి. కాదు కాదు గ్రహించాలి, జీవించాలి. మేము ఏం విన్నాము అనే దానికంటే ఏం నేర్చుకున్నాము అన్నది కీలకమైన అంశం. అది అందరము వేసుకుందాం. ఓకే. కుటుంబానికి నాయకుడు ఎవరు? కుటుంబంకు నాయకుడు తండ్రి. పురుషుడు ముందు పురుషుడు అంటాం. ఆ తర్వాత అతడు భర్త అవుతాడు. అతని నాయకుడు. దేవుడిచ్చిన ఆధిక్యత అది. కానీ నాయకుడుగా స్త్రీలు గుర్తించాలి. మా కుటుంబానికి మా ఆయన నాయకుడు. నిర్ణయము ఆయన తీసుకోవాలి. అతడు నిర్ణయం తీసుకుంటే మేము దానికి సమ్మతించాలి, అంగీకరించాలి, గౌరవించాలి. ఆయన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి. అది నీ అభిప్రాయము, నాకు అది నచ్చటం లేదు అని ఉంటారు. ఉంటే శాంతి సమాధానంతో సాఫీగా ఉన్నతంగా ఎదిగే కుటుంబముగా ఉండదు. తల్లి తండ్రి పాత్ర కుటుంబంలో కీలకమైనది, బాధ్యత గలది. బాధ్యత వాళ్ళదే. కుటుంబము పరలోకంలాగా ఉండాలన్నా, కుటుంబము పరలోకంలాగా ఉండాలన్నా, నరకప్రాయంగా ఉండాలన్నా తల్లిదండ్రులు ఇరువురు బాధ్యులే. సో తండ్రి పాత్ర గురించి ముందు ఆలోచిద్దాం. ఎందుకు? కుటుంబానికి నాయకుడు, భార్యకు భర్త, స్త్రీకి భర్త పురుషుడే కనుక
తండ్రి పాత్రను గురించి ధ్యానించాలి. ఆ, తండ్రి పాత్ర అన్నప్పుడు ముందు భర్త దేవుడు తమను జతపరిచాడు అన్న ఫీలింగ్ జీవితంలో భాగమైపోవాలి. సోదరులు అన్నారు వివాహము ప్రార్థనలో చెప్పారు ఏమని, వివాహం ఘనమైనదిగా ఏర్పాటు చేసావు తండ్రి అని. అవును, హెబ్రీ పత్రిక రచయిత 13:4 అది అందరూ చాలాసార్లు విన్న మాట. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. ఓకే ఓకే. మత్తయి రాసిన సువార్త 19:6 ఏమంటాడు అంటే, దేవుడు వారిని స్త్రీ పురుషుల్ని జతపరిచాడు. ఆ ఫీలింగ్ ఎవరికి ఉండాలి? పురుషుడికి ఉండాలి, స్త్రీకి ఉండాలి. మరి ప్రత్యేకంగా నాయకుడు ఎవరు అంటే పురుషుడు. ఎస్, తండ్రి భర్త పాత్ర. ముందు భర్త పాత్రను గురించి పరిశీలిద్దాం. తమను అంటే భార్యాభర్తల్ని దేవుడే జతపరిచెను. హెబ్రీ రచయిత ఆ మాట అన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని హెబ్రీ రచయిత అన్నాడు. మత్తయి 19:6 అది పవిత్రమైన భావము. ఏమిటది? జతపరిచాడు అన్న భావము. మన దేశంలో నా చిన్నప్పుడు చూశాను. ఎప్పుడు? 65 సంవత్సరాల కిందట, లేకపోతే 70 సంవత్సరాల కిందట, 65 సంవత్సరాల కిందట నేను చూశాను. ఏమిటి? పిల్లల్ని చంకలో పెట్టుకుని పెళ్లి ఊరేగింపులు, ఆ పిల్లలకి పెళ్ళి అని. మీరు విని ఉండరు. నేను చూశాను, కళ్ళతో చూశాను. చాలా చిన్నప్పుడు చూశాను. ఆ సంస్కృతి మనది. కోర్స్ ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. దేవుడు తమను జతపరిచాడు అన్న ఫీలింగ్ ఉండాలి, జీవితంలో భాగం అయిపోవాలి. దేవుడు జతపరిచాడు అంటే అక్కడ వాడబడిన పదం ఏమిటి అంటే, మనుషుడు వేరుపరచకూడదు, బ్రతికినంత కాలము కలిసి జీవించాలి. మరి ఎవరు వేరుపరచగలరు? దేవుడు జతపరిస్తే దేవుడే వేరు చేయాలి. ఎలా వేరు చేస్తాడు? భౌతిక మరణము మాత్రమే ఎవరెవరిని వేరు చేసేది? పురుషుడిని స్త్రీని, లేక భార్యను భర్తను వేరు చేసేది. ఇరువురు నమ్మకంగా ఉండాలి. అది పురుషుడు నాయకుడు గనుక, నడిపించేవాడు గనుక అతనికి ఆ భావన ఉండాలి. వాళ్ళు ఇద్దరు కారు అన్న పదాన్ని వాడాడు. మత్తయి రాసిన సువార్త 19:6 కాబట్టి వారిక ఇద్దరు కాక ఏక శరీరంగా ఉంటారు. ఏక శరీరం ఎలాగవుతారు? ఏక శరీరం అంటే వాళ్ళ మధ్య ఉండే శారీరక సంబంధం, దాంపత్య జీవితం గురించి మాట్లాడతారు. ఆదామును దేవుడు 2 భాగాలుగా చేసి, రెండో భాగాన్ని హవ్వగా నిర్మించి వారిరువురిని మళ్ళా వివాహం చేశాడు కనుక వారిద్దరూ ఏక శరీరము. ఏక శరీరము అన్నప్పుడు నా శరీరాన్ని అవమానించడానికి, నొప్పించడానికి, ఇబ్బంది పెట్టడానికి, తిట్టడానికి, తన్నడానికి నాకు ఇష్టం ఉండదు కదా అంటాడు ఎఫెసీ పత్రిక 5:28-29 హింసించడానికి, తృణీకరించడానికి,
అహా! నా శరీరాన్ని ఎవరైనా గాయపరచడానికి అనుమతిస్తానా? ఇష్టపడతానా? అంటే ఇష్టపడను. నా శరీరము. నాకు ఉంటుంది బాధ. మరి భార్య అయితే? లోక సంస్కృతి రైట్. దేవుడు జతపరిచాడు గనుక వివాహము అన్నిటికంటే ఘనమైనది అని. ఇద్దరు నమ్మకంగా జీవిస్తారు గనుక, ఒకరి పట్ల ఇంకొకరు నమ్మకంగా ఉంటారు గనుక వివాహము అన్నిటికంటే ఘనమైనది అని. అంతేకాకుండా ఒకరు అనుకుంటారు, ఇద్దరు అనుకోరు. కానీ మన దేశంలో దేశ సంస్కృతి ఏం చేస్తుంది అంటే, దేశ సంస్కృతి అంటే ఏమిటి? దేశ సంస్కృతి అంటే నమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు, వీటన్నిటినీ దేశ సంస్కృతి. దాని ప్రభావము చిన్నప్పటి నుంచి మన మీద ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది, బ్రతికినంత కాలము ఆ ప్రభావం ఉంటుంది. దాన్ని అధిగమించాలి, జయించాలి. పరలోక సంస్కృతిని అలవర్చుకోగలిగిన వ్యక్తులమైతే దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. కుటుంబము తల్లిదండ్రులు చెప్పొచ్చు ఏమని, ఏరా మీ ఆవిడ చెప్తేనే వింటావా? పెళ్ళమంటే బెల్లం అనుకున్నా వింటరా అని తల్లికి అనొచ్చు, తండ్రి అనొచ్చు, అన్నాదమ్ములు అక్కా చెల్లు అనొచ్చు. ఆహా, మేము ఇద్దరం కాము అని చెప్పగలిగిన ధైర్యము పురుషుల్లో ఉండాలి. మేమిద్దరము కాము అని. కనీసం నాకు నేను చెప్తానా మేమిద్దరం కాము అని? నేను నమ్ముతానా? నోరుమి అంటాను. నన్ను నేను నోరుమి అంటానా? అంటాను. అది సంస్కృతి. ఎస్, నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. అదేమిటి అంటే, పురుష ఆధిక్యత కలిగిన సమాజం మనది, సంస్కృతి మనది. ఆమె లేకపోతే ఇంకొకరిని చేసుకుంటాను. అది దేవుని సంకల్పమే కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహమందు జతపరచబడి బ్రతికినంత కాలం ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి. అది దేవుని సంకల్పం. అది ఘనమైనది, పవిత్రమైనది. దేవుడు వారిని జతపరిచాడు అనడానికి నా నమ్మకమే రుజువు. విశ్వాసం అన్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు, విశ్వాసమైనది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవాడు. మరి దేవుడు జతపరిచాడు అంటే అది కనబడుతుందా? నీ ఫీలింగ్లో ఉండాలి, నీ విశ్వాసంలో ఉండాలి అంటాడు మనతో దేవుడు. నేను దాన్ని నమ్ముతున్నానా? భర్త పాత్రను గురించి ధ్యానిస్తున్నాం. పురుషులము మనమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చాలాసార్లు చదివే ఉంటాము. అబ్రహాము శారాను గురించి మాట్లాడుతూ 6వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎలా వేసుకోవాలి అంటే ప్రశ్న చదివేస్తాం, చాలా బాగుంది అంటాం. ఎందుకు? నేను నమ్ముతున్నానా? ఆ ప్రశ్న వేసుకోవాలి. నేను నమ్మితే నేనేం చేస్తున్నాను? ప్రశ్న ఏమిటి అంటే, ప్రశ్నే తెలియకుండా జవాబు ఏమి తెలుస్తుంది? నా భార్యను శారాకు కుమార్తెగా తయారయ్యేటట్లుగా నేను ప్రోత్సహిస్తే 7వ వచనంలో దాని గురించి వివరణిస్తాడు. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి. ఈ రెండిటికి లింక్ ఎలాగా? నా భార్య
షారాకు కుమార్తెలాగా తయారవ్వాలి. అది అది వివాహం చేసుకున్నా లేక చేసుకోబోయే యవనస్తుడు ఎవరన్నా వారి జీవితంలో గురి అవ్వాలి. యేసుక్రీస్తు లాంటి గుణాలు, అది మన గురి, క్రీస్తు సారూప్యము, ఇవన్నీ టేప్ రికార్డర్ మాటలు, పెద్ద పెద్ద మాటలు. అవి మనకేం అర్థం కాకుండా పలికేస్తూ ఉంటాం. చాలా చోట్ల చాలా చోట్ల మాట్లాడేస్తాం. దాని గురించి ఆలోచించము. ప్రాక్టికల్గా ఆలోచించాలి. ముందు నా సంగతి చూసుకోవాలి నేను. ఎలాగా? జీవము అనే కృపావరములో నీ భార్య నీతో పాలి భాగస్థురాలు. ఆమె సహకారం లేకుండా ఏ పురుషుడును తన భార్య సహకారం లేకుండా దేవుని గుణాలు, సంపూర్ణమైన గుణాలు, అదే జీవము, పెంచుకునే అవకాశం లేదు. పెంచుకునే అవకాశం లేదని స్వయంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే వాళ్ళకి బానిస అయిపోవాలా? ఆ మాట, ఆ భావము పురుష అహంకారాన్ని బట్టి వచ్చేది, అజ్ఞానమును బట్టి వచ్చేది, లోక సంస్కృతిని బట్టి వచ్చేది. నేను నమ్మేది లోక సంస్కృతినా దేవుని వాక్యానా? దేవుని వాక్యము లోక సంస్కృతికి పూర్తిగా భిన్నమైనది. చాలా చాలా పూర్తిగా భిన్నమైనది లోక సంస్కృతి. అందుకే తెస్సలోనిక పట్టణం వాళ్ళు ఏమంటారు అంటే, ఇదిగో లోకాన్ని తలక్రిందులుగా చేసిన వాళ్ళు మన మధ్యకు కూడా వచ్చారు. తలక్రిందులు అంటే ఏమిటి? పురుషుడు ఆధిక్యత కలిగిన వాడు. కూర్చోమంటే స్త్రీ కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఏం చేసి పెట్టమంటే అది చేసి పెట్టాలి. అది మనకు తెలిసిన సంస్కృతి. ఇప్పుడు ఆమెను దేవుడు ఎలా సృష్టించాడు? సాటి అయినా, నేను ఎప్పుడైనా సాటి అయినదిగా చూస్తానా? సాటి అయినదిగా చూస్తానా నా భార్యను? దేవుడు అందుకే సృష్టించాడు. మరి నేను దేవుని నమ్ముతానా? నాకు నచ్చినవి మాత్రమే నమ్మి, నచ్చనివి అక్కడ పక్కన పెట్టేస్తాను అంటే నా విశ్వాసము పవిత్రమైనది, నిర్మలమైనది, యథార్థమైనది కాదు. కాదేమో అంటం లేదు నేను, కాదు. స్త్రీని ఎందుకు సృష్టించాడు దేవుడు? పురుషులు మాత్రమే. అంటే ఏమిటి? సాటి అంటే సమానత్వంగా చూస్తామా? సమానులుగా చూస్తామా? బాగా ఆలోచించాలి. సాటి అయిన వ్యక్తితో మాట్లాడినట్టుగానే మాట్లాడతామా? ఎలాగా మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వు దేవుని గుణాలు నేర్చుకోవాలంటే, నువ్వు దేవుని గుణాలు, జీవము అంటే సంపూర్ణమైన దేవుని గుణాలు, లక్షణాలు అంటే చేసే క్రియలను బట్టి అది క్రియల్ని లక్షణాలు అంటారు. జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలి భాగస్థులని, పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యాలి. స్త్రీ ఎలా తయారవ్వాలి? నా భార్య, ఇక్కడ ఉండే పురుషులందరూ, నా భార్య శారాకు కుమార్తెలాగా రూపుదిద్దుకొట్టునకు నేను సహకరించాలి. ఎస్, పేతురు రాసిన మొదటి పత్రిక కావచ్చు, ఆది కాండంలో 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు కదా, సాటి అయిన సహాయకురాలుగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? హవ్వను. ఏంటి? బట్ట ఉతకడానికా ఆమె సహకరించేది? వంట చేయడానికా? ఇల్లు ఊడవడానికా? పక్క వేయడానికా? తన భర్త దేవుని
గుణాలు పెంచుకునే విషయంలో సహకారము ఆమె అందించాలి. వేరే గురి లేదు, వేరే పాత్ర లేదు, వేరే ఆలోచన లేదు. 18వ వచనంలో అన్నాడు, ఆదికాండము 2వ అధ్యాయము, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. సాటి అయిన సహాయము. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా వినకపోతే మనము ఆ, అపార్థం చేసుకొని వేరే ట్రాక్లో పడిపోతాం. వేరే ట్రాక్ అంటే ఆ, దేవుడు చెప్పని పనులన్నీ చేసి దేవుడు చెప్పినవే చేస్తున్నాము అనుకునే ప్రమాదము. దీన్ని ఏమంటారంటే మన అభిప్రాయాల్ని, అవగాహనని, నమ్మకాన్ని మార్చుకోవాలి. చేంజింగ్ ద పారాడిమ్ అని ఇంగ్లీష్లో అంటారు. నిశ్చిత అభిప్రాయము పారాడిమ్ అంటే ప్రతి ఒక్కరి గురించి, ప్రతి సంఘటన గురించి, ప్రతి పరిస్థితిని గురించి మనలో ప్రతి ఒక్కరికి నిశ్చితమైన అభిప్రాయం ఉంటుంది. పారాడిమ్ అంటారు ఇంగ్లీష్లో, టెక్నికల్ వర్డ్ అది. పారాడిమ్ చేంజ్, నీ నిశ్చిత అభిప్రాయాన్ని మార్చుకో అని విద్యావంతులు, జ్ఞానం గల వాళ్ళు అంటారు. మధ్య మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఒకసారి అక్కడ సోదరులు గమనిస్తే బాగుంటుందేమో. ముందు మీ ప్రక్కలో ఖాళీ ఉండకూడదు. చెప్పండి, గౌరవించండి. ఓకే. నా భార్య క్రీస్తులాగా తయారవ్వాలి. కాదు, షారాకు కూతురులాగా తయారవ్వాలి. షారా స్వభావం ఏమిటి అంటే అది మీ దాంట్లో వస్తుంది. ఓకే, అందాక ఆగాలి. ఎవరి బాధ్యత? స్త్రీ షారాకు కుమార్తెగా తయారవ్వకపోతే 2 విషయాలు ఉన్నాయి. నేను దేవుని గుణాలు నేర్చుకోలేను, జీవాన్ని వృద్ధి చేసుకోలేను. ఆమె దేవుని సన్నిధికి చేరదు. 2 లేవు అంటే ఇద్దరు లేరు. భార్య షారాకు కుమార్తెలాగా తయారవ్వకపోతే తయారయ్యేటట్లుగా చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే పురుషుంది. ఎందుకు? మీసాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకు నవ్వుతున్నాడు? ఎవరికి మీసాలు ఉంటాయి? పురుషులు. స్త్రీలకా పురుషులకా? నాయకుడు ఎవరు? మరి పురుషుడు తన భార్య తనకు లోపడ్డం మహాభాగ్యమని ఎంచుకునేటట్లుగా ఆమెను తయారు చేయాలి. అదిగో అప్పుడే కిరణ్ గారు అంటున్నారు ఏమని, అది ఎక్కడ పారాడిమ్ షిఫ్ట్. అంతే. మనకు పాత నమ్మకాలు, సంస్కృతి జీర్ణించుకుపోయింది. పురుషుడు అంటే చిన్నపిల్లలందరికీ ఎందుకు వచ్చుంటే పెద్దోళ్ళు వచ్చి స్త్రీలు అక్కడ ఉన్న చూడండి, మీ మధ్యలో ఏ సీటు ఖాళీగా ఉండకూడదు. అక్కడ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఒక సీట్ ఖాళీ చూడండి, ముందుకు వచ్చి అక్కడ ఒకరు ఎవరైనా ఉండి ముందు సీట్లో ఎక్కడైనా ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండే సీటు దగ్గర కూర్చోబెట్టండి. అందరు ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు ఇంకా ఇక్కడ సీట్లు ఇక్కడ వరకు ఉన్నాయి. చాలా మంచిది. నా భార్యను షారాకు కూతురుగా తయారయ్యేటట్లుగా సహకరించాలి. ఎలాగా? ప్రేమ నమ్మకమే మీ ఇష్టం, ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ప్రేమించాలి. ఇప్పుడు సోదరులు మాట్లాడారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రతి వివాహంలో
చదువుకుంటాము. ఏమిటి? 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుంటాం. 33వ వచనంలో ఏం చెప్పాడు? 2 విషయాలు చెప్పాడు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి అని. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. స్త్రీలు ముందు కొన్ని సీట్లు ఉన్నాయి. పురుషులు ముందు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, రావచ్చు. నేను ఇక్కడ చెప్పడం బాగోదు, ఎందుకంటే పాఠంలో ఇది కూడా ఇంక్లూడ్ అయిపోద్ది. అది నా భయం. దేవుడు స్త్రీ ఏం కోరుతారు, ఏం కోరుతుందో అది పురుషుడు తెలుసుకోవాలి కదా. మెట్టుకు ఎలాగా? ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో చెప్పబడిన మాటను జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు మెట్టుకు ప్రభు ప్రేమను గురించి తెలియపరుస్తూ, ప్రేమించడము ముందా, లోబడ్డము ముందా? ప్రేమను చూసి, పురుషుల ప్రేమ చూసి స్త్రీలు ఏం చేయాలి? లోబడి తీరుతారు. లోబట్టం లేదు అంటే అర్థము ఎవరు ప్రేమించడం లేదు. ఎవరు గుర్తించాలి? పురుషుని ప్రేమను ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తిస్తాడు. ఎస్ ఆ విషయంలో చెప్పాడు. 2 ప్రేక్షకులు మీకుంటారు అని స్త్రీలతో చెప్పాడు. ముందు రోజులో కూర్చోవచ్చును, నా బ్యాగ్ కింద పెట్టి వచ్చును, పర్వాలేదు, కూర్చోడానికి ఉపయోగించవచ్చును. మీరు వినడం కంటే నా బ్యాగ్ ఎక్కువ కాదు. వినడం మాత్రము కాదు, ఏమి నేర్చుకున్నాను, అది కీలకమైనది, ముఖ్యమైనది. ఏమంటాడు? మెట్టుకు 33వ వచనంలో, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు అంటే ఎవరి పాత్ర వాళ్ళదే. మనకు దెప్పి పడవడం బాగా అలవాటు అనుకుంటాం, కాదు, ఇష్టం. ఏది? ఇంతేనా? ఇదేనా నేర్చుకున్నావు? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించాడు? సువార్తికుని కూతురువేమో అనే పురుషులు కూడా ఉంటారు భార్యను పట్టుకొని. నా దగ్గరకు వచ్చిన మాటలు కంప్లైంట్ అవన్నీ నేను విన్నవి, నేను అబద్ధం చెప్పటం లేదు, దేవుడు సాక్షి. ఇదేనా నేర్చుకున్నది? మీ అమ్మ ఇదేనా నేర్పించింది? మీ నాన్న ఇలాగ చెప్పాడు అని అనే పురుషులు ఉంటారు. ఎవరిని? భార్య. లోకంలో పురుషుడికి ఎవరు ఎక్కువ లోకువ అంటే ఏం చెప్తారు? ఎందుకని? అలా చెప్పలేదు దేవుడు. ఆమెను సన్మానించి గౌరవించమన్నాడే, ప్రేమించమన్నాడు. ఇక్కడ 29వ వచనం నుండి 9వ వచనం నుండి 28 నుంచి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను, అది చదివేస్తాం, నా శరీరాన్ని ఎప్పుడైనా హింసిస్తానా, అవమానిస్తానా, గిచ్చుతానా, తంతానా, నోర్ముయి అంటానా, అవమానిస్తానా, కించపరుస్తానా, 10 మందిలో అరుస్తానా, నా శరీరం మీద అరుస్తారండి? ఏ పిచ్చోడు అనుకుంటారు కాదా? బయటికి వెళ్ళి గిచ్చుకుంటుంటే ఎవరికి వాళ్ళు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అనుకోరా? నేను చెప్పిందే ఏమిటి వింతగా అంటున్నా? అవును, సొంత శరీరము వలె మీ భార్యలను ప్రేమించుడి. నాకే కాదు, సర్వజ్ఞుడైన దేవుడు తెలియపరిచాడు. జీవ నియమం అది. నీ భార్యను సంతోషపెట్టే దాని మీదే దేవుని గుణాలనేది నేర్చుకునేది ఆధారపడి ఉంది. అంతేకాదు, మీ కుటుంబంలో, సంసారంలో శాంతి సమాధానము అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని. నెత్తికెక్కి కూర్చుంటుందిగా, అదేమిటి? దేవుని మాటల, లోక సంస్కృత. మనం దేన్ని నమ్ముతాం ఎక్కువగా? దేన్ని? లోకాన్నా, దేవున్నా? మరి చెప్పేది, బోధించేది బాగా ఆలోచించాలి. బాగా ఉత్పత్తి మాటలైనా క్రీ సంఘ సభ్యులు అంటే కాదు. క్రీ సంఘ సభ్యులు అంటే క్రీస్తును పోలి నడుచుకోవడానికి కృషి చేస్తున్నవారు. క్రీస్తును పోలి, పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును. ఆయనకేనా?
నాకు సాధ్యం కాదా? పురుషులు అనుకోవాలి, పురుషులు లీడ్ చేయాలి, లీడర్స్. అందుకే అంటున్నాడు, తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ప్రేమించి తీరు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే లేదు. ఎలాగా? తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నాము? అవయవాలు. అంటే క్రీస్తు సంఘమే కాదా? క్రీస్తు సంఘం కాదా? కాదా? బాగా ఆలోచించాలి. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరంలో ఒక్కొక్క పురుషుడు, ముఖ్యంగా పురుషుడి గురించి మాట్లాడుతున్నాను, ఒక్కొక్క అవయవము. అటువలే అంటే అంతకుముందు క్రీస్తు చేశాడు. క్రీస్తు యేసుప్రభు ముందు ప్రేమించడమా, సంఘము క్రీస్తుకు లోబడ్డమా? ప్రేమించాడు అనడానికి రుజువు ఏమిటి? మీరెవరు మాట్లాడద్దు, మీకు లే ఛాన్స్. మీకు వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడరు. పురుషుడు ప్రేమించాలి. భార్య ఏం కోరుకుంటుంది? తన భర్త తన్ను ప్రేమించాలి అని. ఎస్. ప్రేమించడం అంటే ఏమిటి? ఎలా ప్రేమిస్తాడు? బాగా ఆలోచించాలి. ఎలా ప్రేమిస్తాడు? ఎలా ప్రేమిస్తాడు? భర్త ప్రేమ ఎలా ఉంటుంది? మీరు చెప్పాలి. భర్త ప్రేమ ఎలాగుంటుందో చెప్పాలి. ముందు భార్యను అర్థం చేసుకోవాలి. చేసుకొనుటకు కొంత సమయము కేటాయించాలి. భార్యను రోజంతా కష్టపడి, మనం మన కష్టం గురించే ఆలోచిస్తాం కదా, మనకు బాగా అలవాటు అది. కష్టపడి వస్తే ఏమి ఆదరించడం లేదు, ఏమి సేవ చేయటం లేదు. అంటామా? నేను నిన్ను పట్టించుకోలేదు, నా పనిలో ఒత్తిడిలో మునిగిపోయాను, సారీ అంటామా? అంటామా? గుడ్ 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 అంటే గుడ్. నేనేమైనా నిన్ను నొప్పించానా? ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అంటామా? నేను నిన్ను పట్టించుకోలేదు ఈ వారం రోజులు, ఈ 2 రోజులు కాదు, ఈ రోజే, ప్రతిరోజు అడగాలి పడుకునే ముందు. మిమ్మల్ని వాక్యం చెప్పమని కానీ మా నెత్తి మీద బరువు పెట్టమనడానికి రమ్మనలేదు అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు దేవుని బిడ్డలు, మనం దేవుని బిడ్డలము, నాయకులం. ముందు మనం చేసి చూపించాలి ఏమిటో అది. ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయము. ఆమె ఒక మిషన్ అనుకుంటాం,
అది లోక సంస్కృతి కాదు. వారు ఇరువురు కారు, ఒక్కరు, ఒకటిగా ఉంటారు. బాగా ఆలోచించాలి. ఆమెను సన్మానించాలి. సన్మానించాలంటే నేను చెప్పిన మాట కాదు అది. నేను చెప్పిన మాట కాదు. బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను ఏం చెయ్యాలి? ఏంటి? ఒక కుర్చీ తీసుకొచ్చి పెట్టి, ఒక దండేసి, ఒక సాలువ కప్పి, "అబ్బా, ఎంత మంచిదో" అని ఒకసారి చెప్పేస్తే సరిపోతుందిగా. నువ్వు ప్రతిరోజు సన్మానించాలంటే ప్రతిరోజు సాలువ కొనడానికి, దండ కొనడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత టైం అవుద్దండి అనుకుంటావా? అది కాదు. వాక్యాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ. ఎందుకు? లోక సంస్కృతితో కాదు 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 ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ అంటాడు. పారాడిమ్ కూడా అన్నాడు. ముందు ఏర్పాటు చేసుకున్న అభిప్రాయము, నమ్మకముతో బైబిల్ చదువుతాం కనుక అక్కడ ఏముంది అనేది మన బుర్రకెక్కదు. మనం నమ్ముకున్నదే బైబిల్లో ఉంది అనే అభిప్రాయము అన్ని మతశాఖల వాళ్ళకు ఉంది. కాదు కాదు అన్ని మతశాఖల వాళ్ళ సంగతి మనకెందుకు? క్రీస్తు సంఘ సువార్థికులైన మనకు కూడా ఉంది. నమ్మకాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో అది పరిశీలించడం, అది బైబిల్ స్టడీ అంటే. లేఖనాన్ని ధ్యానించడము అంటే బెరియలో ఉండేవాడు చేసింది అది. కాబట్టి వాళ్ళు ఘనులు అని పిలువబడారు. ఇంకేమంటాడు? ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఎందుకు సన్మానించాలి అంటే, నెంబర్ 1, భార్యను సన్మానించాలి. ఎందుకు? ఎక్కువ బలహీనమైన ఘటము. ఏ విషయంలో బలహీనమైనది? తొందరపాటు. ఏదైనా తొందరపాటు, ఎమోషన్ను ఆపుకోలేదు. దేవుడు చెప్పిన వాటిని సూటిగా చెప్పేసింది. కాదు, మీరు చావరు అని ఒక అబద్ధం చెప్పాడు. అది బాగా నచ్చింది. ఎవరికి? హవ్వకు. నచ్చితే తినేసి, అమ్మ దేవతల్లాగా తయారైపోతావు, మనుషుల్లాగే ఉండమని దేవుడు తినొద్దన్నాడు. ప్రమోషన్ ఏమిటంటే దేవతల్లాగా తయారైపోతారు, దేవదూతల్లాగా. అది దేవునికి ఇష్టం లేదనమాట. తినేద్దాం, చూద్దాం, ప్రమోషన్ సంపాదించాము అని అనుకున్నది తిన్నది. దేవుని నమ్మల, సాతాను మాట నమ్మింది, సమస్యలన్నీ తెచ్చిపెట్టింది. అందుకే స్త్రీల గురించి ఇంకా మాట్లాడలేదు. బ్రేక్ తర్వాత మీ గురించి మాట్లాడతాం. నేను చెప్పిన అభిప్రాయం కాదు. నేనేమైనా ఒకవేళ చెప్తే వివరణ ఇస్తాను తప్ప, నా అభిప్రాయం నేనేమి నమ్ముతాను అది చెప్తాను తప్ప నా సొంత అభిప్రాయం కాదు. దేవుడు చెప్పినదే. భార్యను సన్మానించి, బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలి? సన్మానించాలి. ఎలా సన్మానిస్తాం? ఆమెకు గుర్తింపు ఇవ్వాలి. తాను ఒక మరమనుషు అనుకోకూడదు. ఆ కుటుంబంలో ఆమె యజమానురాలు మామూలుగా అంటాం. కానీ శారా తన భర్తనేమనేది? యజమానుడా అనేది. భర్త యజమానుడు అయితే భార్య ఆటోమేటిక్గా ఏమవుద్ది? అది పురుషులు గుర్తిస్తామా? ఇన్క్లూడింగ్ బ్యాంక్స్ అనుకుంటామా? ఏ నిర్ణయమైనా ఎవరు అంటే నేనే, పురుషుని కదా, భర్తను కదా, భరించేవాడు కదా, బతికినంత కాలము. జీవం లేదు, అంతే. దేవుని గుణాలు నేర్చుకునే అవకాశము లేనే లేదు అని దేవుడు చెప్పే మాట అది. మర్చిపోవద్దు. ఆమె తాను దేవుని కుమార్తె అని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనము కూడాను దేవుని కుమారులని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెను గుర్తించాలి. ఏమని? ఆమెకు ఏముంది? సొంత అభిప్రాయాలు,
అభిరుచులు, గురులు, ఇవన్నీ ఉన్నాయి. మనసు మనసు విప్పి మాట్లాడుకుంటారా? మనసు విప్పి మాట్లాడుకోవడము వివాహం చేసుకున్న మొదటి రోజు నుండే మొదలు పెట్టాలి. అది ప్లస్లు మైనస్లు అన్నీ. ఎందుకంటే మనం ఇద్దరం కాము, ఒకరము. నా శిరస్సుకు తెలిసినవన్నీ శరీరానికి తెలుస్తాయి. శరీరం చేసే ప్రతి ఒక్కటి శిరస్సుకు తెలిసే ఆజ్ఞలు ఇస్తాయి. ఆ ఫీలింగ్ రావాలి, ఇరువురిలో రావాలి. ముఖ్యంగా నాయకులైన మనలో ఉండాలి అని. ఆమె ఒక వ్యక్తి, ఆమె ఒక మిషన్ కాదు, పని మనిషి కాదు. ఆమె కూడా ఒక వ్యక్తి. ఆమె గౌరవించబడాలి. ఎవరు గౌరవిస్తారు? భర్త గౌరవించాలి. భర్త గౌరవించాలి. ఎలా గౌరవిస్తాడు? ఎలాగా? నాకంటే తెలివైందా నువ్వు అంటారా పురుషులు? అంటే అణగదొక్కేదు, తొక్కేదు కాలుతో. అది లోకములో నమ్మే పద్ధతి. అది దేవుడు అంటాడు ఆమెను సన్మానించు. సన్మానము పొందే వాళ్ళు గొప్పవాళ్ళనా కాదా? సన్మానించడం అంటేనే ప్రత్యేకమైన వ్యక్తిని తీసుకొచ్చి చేసిన పనులను బట్టి ఏం చేస్తాం? ఆమెకు, వాళ్లకు, ఆమె కానీ అతనికి కానీ ప్రత్యేకమైన గుర్తింపు కలిగేటట్లుగా ఏర్పాటు చేస్తాం. అది సన్మాన సభ అంటారు. వాళ్ళు సాధించింది ఇది, అది, అది, అది అని మాట్లాడతాం. మరి స్త్రీ ఏం సాధించింది అని సన్మానించాలి? నువ్వు నాతో సహకరించడము, నాకు భార్యగా దొరకడము గొప్ప భాగ్యము అని ఏ పురుషుడైనా భార్యతో చెప్తాడా? చెప్పేవాళ్ళు ఎవరైనా మనలో ఉన్నామా? మనలో పురుషుల్లో ఒక్కలేదా? నేను చెప్పాను చాలాసార్లు. నా భార్య నాకంటే ఉత్తమమైనది, గుణవంతురాలు, తెలివైనది. ఒక్క చెయ్యి ఎత్తింది అక్కడ. 2, 3, 4, 5 వాళ్ళు ఎత్తారు కాబట్టి నేను ఎందుకు ఎత్తకూడదు? హే, నువ్వు ఒక్క క్షణం. నేను నా భార్యను సన్మానిస్తే దాని అర్థం ఏమిటి? నన్ను నేనే కాదా? నేను చెప్పిన మాట కదా. ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయంలో 29వ వచనంలో అన్నాడు, తన భార్యను ప్రేమించేవాడు తనను, భార్యను తృణీకరించేవాడు, జస్ట్ అదే సూత్రం వర్తిస్తుంది కదా. భార్యను తిట్టేవాడు, తిట్టుకుంటారు ఎప్పుడైనా? బుద్ధి లేదు, పనికి మళ్ళీ ఎదవ అంటావా? జ్ఞానం లేని ఎదవ, దురాశ ఎక్కువ, నీకు తొందరపాటు ఎక్కువ అని మనల్ని మనం తిట్టుకుంటామండి అందరి ముందు. ఎవరు మాట్లాడటం లేదేమి? ఓహో, భార్యను కూడా మనసులో భార్యను కూడా మనసులో తిట్టుకునే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఎంత పక్షపాతము! తనకొక ధర్మము, స్త్రీకి ఇంకొక ధర్మము. ఇదేగా యేసు ప్రభువు చెప్పింది. లోక సంస్కృతి. ఏది మనల్ని డామినేట్ చేస్తుంది? లోక సంస్కృతి. లోకము చెప్పే పద్ధతుల్ని నమ్ముతున్నాము కానీ దేవుడు చెప్పిన దాన్ని నమ్మటం లేదు. మనల్ని మనము తిట్టుకుంటామా మనసులో? బ్రదర్ చెప్పినట్టుగా మనసులో తిట్టుకుంటామా? రైట్. తన భార్య కూడా నచ్చంది చేస్తే మనసులోనే తిట్టుకుంటాడు కానీ నోరు మాత్రం ఇప్పుడు. అంతే కదా? ఏంటి ద్వంద్వ ప్రమాణమా? నాకొక నియమం, నీకొక నియమమా? దేవుడు చెప్పాడా? ద్వంద్వ వైఖరి కలిగిన వాడా దేవుడు? దేవుని వాక్యానికి, నియమాలకు మనం ఎంత దూరముగా ఉన్నామో భ్రమలో ఉన్నామేమో. క్రీస్తు సంఘ సువార్థికులు, క్రీస్తు సంఘ సభ్యులు, మరి ప్రత్యేకంగా పురుషులము భ్రమలో బ్రతుకుతున్నామేమో. నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, నాకు సత్యమొచ్చు, నేను ప్రకటిస్తున్నాను, నాకు తెలుసిన వాక్యము, కావాలంటే కోట్ చేస్తాను బోల్డ్ అండి. ఎవరికైనా తెలుసా? రండి, సవాల్ అంటామేమో. సత్యానికి ప్రాక్టికల్ లైఫ్కి అసలు సంబంధం ఉందా? యేసు ప్రభు దాన్ని గురించి మాట్లాడాడు.
భార్యను సన్మానించాలి, ఆమెకు ఒక గుర్తింపు ఇవ్వాలి, ఆమె సలహాలు కోరుతామా, సంప్రదిస్తామా, ఆమె ఇబ్బందులు తెలుసుకుంటామా, మాట్లాడతామా? బాగా ఆలోచించాలి. మాట్లాడతామా? ఎప్పుడైనా ఏంటి నీ ముఖం వాడిపోయింది అంటామా ఎప్పుడైనా? నేను బయట పనిలో బిజీగా ఉన్నాను, నిన్ను గురించి పట్టించుకోవటం లేదు, ఐఎమ్ సారీ అంటామా? పాపం ఎమోషనల్ వ్యక్తులు తొందరగా కరిగిపోతారు ఆ మాట్లాడగానే. ఏం ఆశిస్తారు భర్త దగ్గర నుండి? ఆప్యాయత, అనురాగం, ప్రేమ. క్రీస్తు ముందు ప్రేమించాడా? సంఘము ముందు క్రీస్తుకు లోబడిందా? క్రీస్తు అంటే ఇక్కడ క్రీస్తువు స్థానంలో ఎవరున్నారు? నేనని ఒక్కరు మాట్లాడటం లేదు. ఈయనేమో నవ్వుతున్నాడు. క్రీస్తు పాత్రలో ఎవరున్నాము? నా ప్రశ్నే అది. క్రీస్తు స్థానంలో ఎవరున్నాము? నేను ముందు పెట్టేటట్టు మించాలి, భార్యలో నమ్మకాన్ని కలుగజేయాలి. తన భర్త అవసరమైతే తన కొరకు ప్రాణం పెట్టగలడు. మన భార్యలకు, పెళ్లి చేసుకున్నవాళ్ళు, చేసుకోబోయేవాళ్ళు ఈ నమ్మకాన్ని కలుగజేయాలి. ఆమె గర్వంగా మాట్లాడవచ్చు, అనుకోవచ్చు ఏమని, నా భర్త నన్ను బాగా ప్రేమిస్తాడు, అవసరమైతే నా కొరకు తన ప్రాణమైనా. అలా అనుకున్న స్త్రీ భర్తకు సంపూర్ణమైన విధేయత చూపిస్తుంది. సో శారా భర్తను ఏమని పిలిచేది? అబ్రాహామును. అందుకు కానీ నా భార్య శారాకు కూతురులాగా తయారవకపోతే నేను క్రీస్తు గుణాలు నేర్చుకోలేను. ఆమె వెళ్ళదు, నేను వెళ్ళను, రెండూ లేదు. బాగా ఆలోచించాలి. సంఘానికి క్రీస్తుకు ఎలాంటి సంబంధమో, సంఘం కొరకు యేసుప్రభు ఏం చేశాడు? మరి నేను అటు వల్లే అన్నాడు కదా, అన్నాడా? 28వ వచనంలో 29వ వచనంలో అటు వల్లే పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించాలి. ఆ నమ్మకాన్ని ఎవరిలో కలుగు చేయాలి? స్త్రీ ఏమనుకోవాలి? అవసరమైతే నా భర్త నా కొరకు ప్రాణము. ఎప్పుడు ఒక్క మాట అని ఎరగడు, తన తోబుట్టుతో చెప్పాలి. భర్త అంటే మా ఆయన. కన్నవారితో చెప్పాలి ఏమని? అపారంగా ప్రేమిస్తాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా నా భర్త ప్రేమిస్తాడు. పురుషుడికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. పురుషునికి జ్ఞానము కావాలని ఎవరంటున్నారు? దేవుడు. దేవుడు కావాలంటున్నాడు. నా భార్యతో ఎలా మాట్లాడాలో, ఆమెను నొప్పించకుండా మాట్లాడాలో, ఆమెను ఉత్సాహపరుస్తూ మాట్లాడాలో, తండ్రి ఆ జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేశాను ఎప్పుడైనా? ఎంతమంది? ఎస్. నా భార్య దేవుడిచ్చిన గొప్ప బహుమానము, దేవుడిచ్చిన గొప్ప బహుమానం. నాకు ఇంకా అర్థం కాదు, మా ఆవిడ నన్ను ఏం చూసి చేసుకుందా అన్నది. ఆమె ఉత్తమరాలు, విద్యావంతురాలు, చలాగ్గా ఉండేది, సర్వకార్య నిర్వాహకుల్లాగా ఉండేది. ప్రతి ఒక్కటి నాకు నేర్పించేది. ప్రతి ఒక్కటి నా లోపాలు ఉంటే ఎలా దిద్దుకోవాలో అది చెప్పేది, ఎలా దిద్దుకోవాలో అని.
కాబట్టి బాగా జాగ్రత్తగా వినాలి. నేను దేవుడు కోరినట్టుగా నా భార్యను సన్మానిస్తున్నానా, ప్రేమిస్తున్నానా, సంరక్షిస్తున్నానా? పోషించే బాధ్యత ఎవరిదన్నాడు? పురుషుంది. ఎస్. సామెతల గ్రంథకర్త 19వ అధ్యాయము 14వ వచనంలో, సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదమని భార్యను సన్మానిస్తామా? నువ్వు లేకపోతే ఈ గుణాలు నేను నేర్చుకునే అవకాశమే లేదు అంటామా? ఎప్పుడైనా అన్నామా? అంటే నెతికెక్కిపోదు. అంటే లోకంలో అలాంటి స్త్రీలు ఉండొచ్చు. ఏమని? అలాగా పొగిడితే, గౌరవిస్తే, సన్మానిస్తే, ఘనపరిస్తే, నేను లేకపోతే మా ఆయన ఏమీ లేడు కాడు అనుకునే భావము ఎక్కడో ఉండేవారికి ఉంటుంది? లోకంలో ఉండేవాళ్ళు. అది లోక జ్ఞానము, లోక సంస్కృతి. వీళ్ళందరూ దేవుని బిడ్డలు. అలా అనుకోరు. మనకు అపోహ, భ్రమ, లోకం చెప్పిన వాటినే ఎక్కువగా నమ్ముతామేమో. నమ్ముతామేమిటి? నమ్ముతాం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క, అంటే దేవుడు భార్యను ఒక వరంగా ఇచ్చాడు. ఆమెను అపురూపంగా చూసుకోవాలి. ఆమెను నేను ప్రేమించాలి. ఆమె అవసరాలు తీర్చాలి. అడగాలి. అడుగుతామా? రేపు నీకు ఏమేమి కావాలి? అప్పుడప్పుడు అంటామా? నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, హోటల్కి వెళ్దామా? ఏం కావాలో? మీ పుట్టింటికి వెళ్దామా అని అడుగుతామా? కోరి కోరి అడుగుతామా? ఎవరు లేరా? నేనైతే ఆమె వెళితే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుందేమో అంటే, నేను వెళ్ళి అక్కడ హాయిగా ఉంటాను మా అమ్మగారి ఇంటి దగ్గర, ఇక్కడ దగ్గరలోనే విజయనగరం దగ్గర జామి. మరి మీ సంగతి ఎవరు చూసుకుంటారండి? నేను అక్కడ హాయిగా భోజనం చేస్తే మీకు ఇక్కడ ఎవరు చూస్తారు? నేను వెళ్తే ఇద్దరు వెళ్దాం, లేకపోతే లేదు, అంతే. అప్పుడు నాకు అర్థం కాల నా గురించి ఆమె ఎంతగా ఆలోచిస్తుందో అని. ఒకసారి వచ్చింది 4 సంవత్సరాల తర్వాత విజయవాడ నుంచి విజయనగరం దగ్గర జామికి వచ్చింది. వంట చేసి వచ్చింది. సరే భోజనం చేశాను. ఆ రోజు ఫోన్లో మాట్లాడుకున్నాం. రెండో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, భోజనం చేశారా అంటే, నేను ఒక తప్పు చేశాను. అదేమిటంటే, నాకు ఎవరు భోజనం పెడతారు అన్నాను. నేను ఉన్న మాట అంటున్నాను. నేను చేసిన తప్పుని గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు భోజనం చేయలేదా? అయితే నేను ఇక్కడ ఉండనని వెంటనే బయలుదేరిపోయింది. రెండో రోజే ఏదో నేను బయలుదేరిపోతున్నట్టే, కాదు నేను తర్వాత చూస్తాను, నేను హోటల్కి వెళ్తానంటే అసలు వినలేదు. ఎందుకు వచ్చినా కూడా బాబాయ్ వచ్చేస్తుంది అని. సరే ఆమెను సంతోషపెట్టాలంటే నేనేం చేయాలి? ఆమె వైజాగ్లో బయలుదేరింది రత్నాచలకు. నేను విజయవాడలో బయలుదేరాను, రాజమండ్రిలో దిగాను, అక్కడ సోదరులతో మాట్లాడాను. ఆమె వచ్చే ట్రైన్కు ఆ కంపార్ట్మెంట్కి ఎక్కాను. వెళ్ళి అది ట్రైన్ ఆగినప్పుడు చూసినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. ఎందుకు? అల్ప సంతోషి. తన భర్తకు తన మీద అంత ప్రేమ ఉంది. నేను వస్తున్నానంటేనే రెండో రోజే, మళ్ళీ ఒక్కరోజే ఉంది. ఎప్పుడైనా అడుగుతానా నా భార్యను పుట్టింటికి వెళ్దామా అని? ఆమె ఒంటరిగా వెళ్ళదు, ఇద్దరు అయితేనే వెళ్తాం. ఎప్పుడైనా అడిగానా? హే నువ్వు బాగా నీరసంగా ఉండు, నువ్వు కూర్చో, నేను పని చేస్తాను. నీవు కూర్చో, నేను పని చేస్తాను. నేను టీ తీసుకొస్తానని ఎప్పుడైనా అన్నామా? తయారు చేసుకుని వీళ్ళేమో నన్ను కాఫీ అడిగారు నిన్నట్టు రాత్రి నుండి. నేను కాఫీ తాగను. ఎందుకంటే అసలు కాఫీ టీ తాగడం నాకు అలవాట్లేదు. మా ఆవిడ టీ తాగేది కాబట్టి ఆమె సంతోషం కొరకు తాగవలసి వచ్చింది. నేను దేవుడిచ్చిన గొప్ప కృపావరము. కాఫీ టీ ఏమి ఉదయం పూట తీసుకోకుండా ఉన్నాను. ఓకే టీయే కావాలి అన్నాను.
టీ తాగుతావా? నేను టీ తీసి అంటే రోజంతా ఆఫీసులో పనిచేసి, పొలంలో పనిచేసి, వ్యాపారంలో షాప్‌లో పనిచేసి, ఇన్ని పనులు చేసి వచ్చి, నా భర్త నాకు కాఫీ ఇస్తారా? టీ ఇస్తారా? తనకి ఎంత బాధున్నా సరే, ఆమె లేచి కాఫీ తయారు చేస్తది, లేక టీ తయారు చేస్తది. అడుగుతామా? బాగా ఆలోచించాలి. ఆమెను సన్మానించడం అంటే, ప్రేమించడం అంటే, పురుషుడు ఏం చేయాలి? తన భార్యను ప్రేమించాలి. అది దేవుని నియమం. రైట్? ఇది చేస్తే ఆమె విధేయత చూపడానికి, లోబడ్డానికి, భర్తను సంతోషపెట్టడానికి ఇష్టపూర్వకంగా లోబడుతుంది. ఇలా చేస్తుంటే పురుషునికి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగవలను అన్నాడు. సామెతల గ్రంథకర్త కూడా 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. ఏమని? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని. ఆయన నా భార్యతో నేను కాపురం చేయడానికి నాకేం కావాలి? ఎప్పుడైనా విసుక్కుంటామా? మన బాధ అంతటిని ఎవరి మీద వెళ్ళగక్కుతాం? ఎవరిలోకువా? అంత గట్టిగా ఎలా చెప్పావయ్యా? అనుభవం. అదే అని బాధ. నేనైతే వెతుక్కుంటాను కానీ ఆమె నోరు మూసుకొని ఊరుకోవాలి. అంతే కదండి? మీ మాటలోనే ఉండే వాస్తవం. అతి తెలియవద్దు, ప్లెయిన్గా ఉందాం. ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ఏమంటాడు? లాయర్ బుర్ర ఇక్కడ లేకపోతే అక్కడే వేస్తాడు, అక్కడ ముడి లేకపోతే ఇక్కడ ఇంకో ముడి వేసేస్తాడు. లోక జ్ఞానము దేవుని దృష్టిలో ప్రశ్న. నా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఏం చేయాలి? అవి పాతవి వద్దు వద్దు. ఇప్పుడు నేనేం చేయాలి? అది దైవ జ్ఞానము. ఏం చేస్తే మా కాపురము క్రైస్తవ కుటుంబం అంటే ఏంటది? హ్యాపీ హోమా? ఇంకేమంటారు? ఏదో రాసుకున్నాను, నేను మర్చిపోయాను. స్వీట్ హోమ్. క్రైస్తవ కుటుంబం అంటే స్వీట్ హోమ్ అంటే నువ్వు ఎంత తిన్నా స్వీటుగానే, స్వీటు ఉంటూనే ఉంటుంది, నీకు విసుగు రాదు అని. ఆ కుటుంబం. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంటికి వెళ్ళిపోతాను అంతే. నా భార్య నా బిడ్డలతో కలిసి ఈ సమయాన్ని దేవుని మహిమపరచడానికి వాడుకుంటాను. వారితో సో స్త్రీలు బాగానే ఉంటుంది ఆ పేరు, స్వీట్ హోమ్. మీ కుటుంబము స్వీట్ హోమ్గా ఉండాలనుకుంటారా? ఎవరు మాట్లాడటం లేదు. మీరు మాట్లాడుతున్నారుగా, అంతే. స్వీట్ హోమ్గా ఉండాలా? పురుషులు ఉంటే ఏం చేయాలి? నా పాత్ర నేను పోషించాలి. జ్ఞానము కావాలి. ఆమె బలహీనమైన ఘట్టం, తొందరపాటు ఎక్కువ, తొందరపడుతుంది. ఎవరి తొందరని ఎవరు గుర్తించాలి? స్త్రీలు తొందరని పురుషులు గుర్తించాలి. తొందరపడింది తర్వాత అర్థం చేసుకుంటుంది. బాగా ఆలోచించాలి. ప్రేమించండి అని దేవుడు అంటూ ఉన్నాడు కదా పురుషుల్ని. స్త్రీ పురుషుల దగ్గర నుండి ఏం కోరుకుంటుందని? ఏం కోరుకుంటుంది? ప్రేమ కోరుకుంటుంది అని. ఎస్. పురుషులు ఏం చేయటం లేదని? ఇట్లేదు దాటి అట్లేదు ఇటు. ప్రేమిస్తే వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. శరీరానికి ఏం అవసరమని అనుకుంటామో ఆకలేస్తుంది. ప్రేమించే విధానం గురించి ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. ఆకలేస్తుంది, ఏం చేస్తాం? భోజనం చేస్తాం. వేరే ఊర్లో ఉంటే ఏం చేస్తాం? హోటల్కి వెళ్తాం. మరి నాకు ఆకలేసినప్పుడు ఎవరి ఆకలి జ్ఞాపకం రావాలి? హలో, ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు పెళ్లి చేసుకోలేదు. మరి ఆమె తిన్నదో లేదో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అంటామా?
హలో హలో భోంచేసావా? ఒక్క మాట చాలు. "ఉమ్, నా గురించి మా ఆయన పట్టించుకుంటున్నారు." అద్భుతమైన అనుభూతిని కలుగు చేస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధము ఇంకా ఇంకా బలపడుతుంది. అన్యోన్యత ఇంకా మెరుగవుద్ది. అన్యోన్యత అనేది ఇది ప్రాక్టికల్గా చేయాలి. నీ ముఖం వాడిపోయిందే, ఏమైనా చేయగలనా? చెప్పు, నువ్వు కూర్చో, నేను చేస్తాను. ఇన్ని పనులు చేశావు, చెమటలు కారిపోతున్నాయి, మొయ్యలేవు, కూర్చో, నేను మోసుకొని తీసుకెళ్తాను. నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు రెస్ట్ తీసుకొని అంటామా? హలో, మన ప్రేమను వెల్లడి చేసుకునే అవకాశాలు, పరిస్థితులు అవి. రెస్ట్ తీసుకో. ఆమె జీవితాంతం సేవ చేయడానికే ఇష్టపడుతుంది. మరి నేను ఆ కుటుంబం కొరకు నేను కష్టపడటం లేదా? అది మాత్రమే కాదు, అది బాధ్యత. మరి ఇది బాధ్యతే. స్వీట్ హోమ్ కావాలి అంటే ఆమె షారా పాత్ర పోషించాలి అంటే, షారాకు కుమార్తె అవ్వాలి అంటే అలా ప్రేమించాలి. అలాగే ఆమెను సన్మానించాలి, గౌరవించాలి. 10 మందిలో 10 మందిలో లేక బంధువులలో ఆమె పుట్టింటి వారి కొరకు వారి గురించి ఘనంగా చెప్పాలి, గొప్పగా చెప్పాలి. నా చిన్నప్పుడు విన్న మాట నేను కూడా ప్రయోగించాను చాలాసార్లు. ఆమెను ఏడిపించాలంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు లోపాల గురించి మాట్లాడాలి. మీ అక్క ఇలాంటిది, మీ అన్నయ్య ఇలాంటోడు, మీ తమ్ముడు ఇలాంటోడు, మీ బాబు ఇలాంటోడు, మీ అమ్మ లాంటిది. ఆమె నొప్పించాలంటే, అవమానించాలంటే, బాధ పెట్టాలంటే సాడిస్ట్ మైండ్ అది. సాడిస్ట్ మైండ్. సాడిస్ట్ అంటే తెలుసా? ఇతరులను బాధ పెట్టి ఆనందించే స్వభావం. యేసుప్రభు అలాంటి వాడే కదా. మరి పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటావు. నేను చేసిన పని సిగ్గుగా ఉంటుంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు సిగ్గుగా ఉంటుంది. నాకు తెలియదు అప్పుడు నేను సాడిస్ట్గా ప్రవర్తిస్తున్నానని. నేను దేవుని సరిగ్గా నమ్మలేదు, అర్థం చేసుకోలేదు. పరలోక రాజ్య సంస్కృతి అంటే నాకు అర్థం కాలేదు. లోపాలుంటే నా లోపాల గురించి ఎవరికైనా చెప్తానా? మా తల్లిదండ్రులు, అన్నాదమ్ములు, అక్కాచెల్ల లోపాల గురించి 10 మందితో చెప్తానా? మరి ఆమె గురించి, ఆమె వ్యక్తి కాదా? ఆమెకు మనసు లేదా? ఆమెకు హృదయం లేదా? తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడితే అంతవరకు సన్నిహితంగా ఉండే భార్యాభర్తల మధ్యన దూరం ఏర్పడుతుంది. మానసికంగా దూరం అయిపోతారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. నాకు భార్య లేదు కాబట్టి ఆలోచించండి అంటున్నాను. నేను చేశాను. నేనేమి ఘనుడని అనుకోవటం లేదు. చాలాసార్లు ఆమెను నొప్పించాను. వద్దు అంటున్నాను. శారీరకంగా నా పక్కన ఉండొచ్చు, మానసికంగా చాలా దూరం ఏర్పడుతుంది. దేవుని గుణాలు నేర్చుకునే అవకాశం లేదు. ప్రాక్టికల్. ఆమెను గౌరవించాలి అంటే నువ్వు ఇచ్చిన సలహా చాలా గొప్పది. అప్పుడప్పుడు ఆమె అభినందన కూడా కోరుకుంటుంది. సన్మానంలో అదొకటి. ఏం కోరుకుంటుంది? అభినందన. ఏమిటి, ఇవాళ కూరలో ఏమైనా కొద్దిగా ప్రేమ ఎక్కువ కలిపి తయారు చేసావా? ఇంత టేస్ట్గా ఉంది. అడక్క ముందే హలో, పాపం వంట చేసిన ఆమె భర్త కొరకు ఎంతో ఇష్టపడి వండుతుంది. వచ్చి తినేసి వెళ్ళి పడుకున్నాడు అనుకో, ఉసూరం అంటది. అంటదా? తెలీదు. మనం పట్టించుకోముగా. ఆ ముఖాన్ని చూస్తే కదా. ఆమె ఎదురు చూస్తే అలా నిలబడి చూస్తూ ఉంటుంది. భోజనం చేస్తున్నాడు కదా, ఏమని చెప్తాడా అని.
కొత్త చీర కట్టుకుంటుంది, ఏమైనా చూస్తాడా అని ఎదురు చూస్తుంది. మీరు నవ్వద్దు, మీకు ఛాన్స్ లేదు, మీ సంగతి ఉంది ఇంకా బ్రేక్ అయిన తర్వాత. వాళ్ళని తిట్టండి, మేము ఆనందిస్తాము అన్నట్టుగా ఉంది కదా. ఎవరి మైండ్ ఇది? అమ్మ శాడిస్ట్ భర్తలు చేసుకున్న వ్యక్తుల బే మార్చుకుందాం. వద్దు వద్దు, ఎవరిని నొప్పించడానికి కాదు, మన లోపం తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి వచ్చాం. నీ నవ్వు బాగుంది, నీ చీర బాగుంది, నీ చీర కట్టు బాగుంది. నేను చెప్పిన మాట కాదు. సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయంలో ఒక బ్రదర్ నా వైపు సీరియస్గా చూస్తున్నాడు. ఈయన ఎప్పుడైనా చెప్పాడా అని. ఎందుకు చెప్పలేదు? నేను అడక్క ముందే నాకు ఆమె ఏమైనా వండి చేసి పెట్టాలి అంటే రెండో రోజుకి ముందు రోజు ఏం చేయాలి, నేను చేసిన పని చెప్తున్నాను. ఆమెను పొగడాలి అని కాదు, హృదయపూర్వకంగా అనాలి. సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయము 29వ వచనంలో, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనంలో, చాలామంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు నా మాటను కింద పడనివ్వవు. నేనంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవము. మీ అమ్మ నాన్న కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు, మీ అక్క చెల్లు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు. నీ నవ్వు బాగుంది, నీ చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వచ్చింది అంటావా అని ఒకసారి వాళ్ళు వినేస్తున్నారు. అంకుల్ గారు చెప్పారు కాబట్టి మీరు అంటున్నారు లేండి అనే ప్రమాదం కూడా లేకపోలేదు. సిస్టర్ గారు అనే ఉంటారు, లేకపోతే ఇంతసేపు ఎలా నవ్వుతాడైనా కాదు. మనస్ఫూర్తిగానండి, 2-3 సార్లు మనస్ఫూర్తిగానండి ఆమె నమ్ముతారు. స్త్రీ తొందరగా నమ్మేస్తుందిగా, ఆమె బలహీనత అది. మీరు చావనే చావరు అనగానే ఓ నమ్మేసింది, మీరు దేవతల్లాగా అయిపోతారు అనగానే నమ్మేసింది. ఆదాం నమ్మలేదు. స్త్రీ పురుషులకు మధ్య ఉండే వ్యత్యాసము. నీకు లోబడినట్లుగా మా అమ్మ మా నాన్నకు అంతగా లోబడలేదు. నాకు తెలిసిన అమ్మాయిలు మీ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, నువ్వు మాత్రము పతివ్రతా ధర్మము అంటే పతియే వ్రతుడు, దేవుడు ఏం చెప్పితే భర్త అది చేయడమే. నిన్ను మించినది ఎవరు లేరు అని ఆమె భర్త ఆమెను ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా భర్తలు పొగిడారా? చేయండి ఇప్పుడు. 1 2 3 4 5 6 7 ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచోళ్ళు, నిశ్శబ్దంగా ఉండమంటే నిశ్శబ్దంగా ఉన్నారు, మీకులాగా నవ్వటం లేదు. మమ్మల్ని తిట్టి వాళ్ళని నవ్వుతారు. నేను తిట్టడం లేదు, ఉన్న వాస్తవం ఎంత భయంకరమైనదో చూడండి అంటున్నాను. మనం దాన్ని ఓవర్లుక్ చేస్తున్నాము. టైం అయిపోయింది, సారీ. పురుషులు జీవము అనే కృపావరములో ఏమవ్వాలి? జీవము అనే కృపావరములో స్త్రీ పాలివారు అని పురుషుడు లేక భర్త తన భార్యను గూర్చి దృఢంగా బలంగా నమ్ముట నా అభిప్రాయం కాదు, అది దేవుని అభిప్రాయాన్ని వివరిస్తూ ఉన్నాను. నేను దేవుని గుణాలు నేర్చుకోవాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారుగా ఉండాలి అంటే ఆమె సహకరించాలి.
శారాకు కూతురు అవ్వాలి. శారాకు పిల్లలగుదురు అంటే శారా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పరలోకానికి వెళ్ళి ఉంటుంది. ఆమె పరలోకానికి వెళ్ళాలంటే ఎస్, శారాలాగా తయారవ్వాలి. అలాంటి గుణాలు పెంచుకోవాలి. శారాలాగా భార్య తయారవ్వడానికి ఎవరు ప్రోత్సహించాలి, సహకరించాలి? భర్త సహకరించాలి. వారు వినరండి అని ముందే ఒక అభిప్రాయానికి రావద్దు. చెప్పాలి, అనునయంగా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, బ్రతిమాలతో చెప్పాలి, వినే వరకు చెప్పాలి, అంతే. ఎన్నిసార్లు చెప్పినా వినరండి, అదొద్దు. పాజిటివ్ కావాలి. ఎప్పుడు నేను ఏం చేస్తున్నాను, చాలా టైం అయింది, మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది. స్త్రీలు చాలా నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉన్నారు. స్త్రీలకు ఉండే విషయాలు ఏమిటి అంటే ఇక్కడ ఉండే స్త్రీల గురించి నేను మాట్లాడటం లేదు, విజయవాడలో ఉండే సోదరి మళ్ళ గురించి మాట్లాడతాను. వాళ్ళకి తెలిసిన విషయాలు మాట్లాడకుండా ఆపలేరు ఎవరు. వాళ్ళకి తెలిసిన విషయాలు ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పకుండా ఆగరు, ఎవరు ఆపలేరు, చెప్పేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూనే ఉంటారు. మీరు చాలా చాలా మంచోళ్ళు, మీ అందరికీ వందనాలు. సో తండ్రి పాత్ర గురించి మాట్లాడలేదు, భర్త పాత్ర గురించి మాట్లాడారు. కుటుంబంకు నాయకుడు భర్త తమను దేవుడే జరచాడని ఆ పవిత్రమైన భావం. ఎంతకాలం కలిసి ఉండమని పురుషులు ఎంతకాలము, ఎంతమందితో కలిసి ఉండమని ఒక పురుషుడు 2-3 స్త్రీలతో జతపరిచాడా? క్రీస్తు సంఘానికి ఉండే పవిత్రమైన అనుబంధం మనకు పురుషుడు స్త్రీకి కలుగజేశాడు బ్రతికినంత కాలము. ఏకపత్ని పురుషుడు అని సంఘపెద్దం గురించి అలాగే మాట్లాడారు. ఒక సంఘపెద్ద కాదు, అది పురుషుల్లో ప్రతి ఒక్కరు తమ మనసులను, హృదయాల్ని, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఓకే, వాళ్ళని ప్రేమించాలి. శారా కుమార్తెలుగా తయారవ్వాలంటే ముందేం చేయాలి? స్త్రీల్ని ప్రేమించాలి, భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, భార్య అవసరాలని, కోరికలను, ఇష్టమైనవి, ఇబ్బందుల్ని కూడా తెలుసుకోవాలి, భార్యను సన్మానించాలి. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి, ఆమెకు గుర్తింపు ఇవ్వాలి, కలిసి చర్చించుకోవాలి, మాట్లాడాలి ఆమెతో. పురుషులు ప్రతి విషయము ఆమెతో మాట్లాడవచ్చు. స్త్రీలో ఉండే బలహీనత ఏదైనా బయటికి చెప్పేస్తారు. చెప్పకుండా ఉండేటట్లుగా ఎవరు నేర్పించాలి? పురుషుడు నేర్పించాలి. పురుషుడికి జ్ఞానం కావాలి. తన భర్త అవసరమైతే తన కొరకు ఏం చేయగలడని నమ్మకాన్ని స్త్రీలో కలిగించాలి. తన శరీరంలాగే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని ఆమె అనుకోవాలి. మన శరీరాన్ని ఎవరైనా ఎప్పుడైనా నొప్పిస్తామా, అవమానిస్తామా, గిచ్చుకుంటామా, గిల్లుకుంటామా, కొడతామా, హింసిస్తామా? ఆకలితో మలమల మాడిపోయేటట్లుగా మంచినీళ్ళు తాగలేదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగుతాము. మరి నేను మంచినీళ్ళు తాగినప్పుడు ఎవరు తాగాలని? భార్య తాగాలని. నేను భోజనం చేసినప్పుడు ఎవరు ఆకలి గుర్చి రావాలి? వస్తుందా? బాగా ఆలోచించాలి. అంటే సన్నిహితమైన సంబంధాన్ని బలపరుచుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు ఇవి. నాకు జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆమెకు జబ్బు చేసింది అంటే పర్లేదులే, బిళ్ళలు వేసుకో అంటానా? నా శరీరం కంటే ఎక్కువగా ప్రేమించాలి ఆమెను. పదా డాక్టర్ గారికి, పర్లేదండి అంటే, నువ్వు బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది అని అంటామా? అండం మొదలు పెట్టండి, నమ్మండి. ఆమె సంతోషం మీదే కుటుంబము స్వీట్ హోమ్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటే, ఆమె సంతోషంగా ఉంటే. అది పురుషులు గుర్తించాలి. దేశంలో ఉండే సంస్కృతి వేరు, పురుష ఆధిక్యత కలిగిన సంస్కృతి. ఎన్నైనా తిట్టవచ్చు కదా. ఇంట్లో కేకలు ఎవరివి ఎక్కువగా వినబడతాయి? పురుషులదా, స్త్రీలదా? ఎవరు మాట్లాడు? పురుషులు అడుగుతున్నాను.
ఏది మాటలు ఎక్కువైపోతున్నాయి అని ఎవరు అంటారు? పురుషులా స్త్రీలా? అంటే ఎవరు పురుషులు లేరా? లేరా? మాట్లాడండి మరి. మానేత్తాం వద్దు. అలా మాట్లాడితే భార్యాభర్తల మధ్య నుండి సన్నిహిత సంబంధం దెబ్బతింటది. నా భర్త ఏదైనా అంటే ధైర్యంగా ఆమెతో ఆయనతో మాట్లాడే అవకాశము, సమయం ఇచ్చారు. అంతగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, సన్మానిస్తారు. వాళ్ళు పుట్టింటి వాళ్ళని ఒక్క మాట అస్సలు అనకూడదు. వాళ్ళ లోపాలు ఉంటూ ఉండొచ్చు. కానీ ఎవరి దగ్గర అనకూడదు? అసలు అనుకోకూడదు. ఎవరి దగ్గర? పుట్టింటి వాళ్ళ లోపాల గురించి ఎవరితో మాట్లాడకూడదు అంటామా? అంటాం. లోకు ఆమెగా వద్దు. భార్యాభర్తల మధ్యన సంబంధం దిగజారిపోద్ది. బాగా ఆలోచించాలి. మరి ఆమెది అలా కదండి అంటే అది వాళ్ళకు వీరు మన ఇద్దరు తీర్చుకుందాం. ఇద్దరు కారు భార్యాభర్తలు అంటే ఇద్దరా ఒకరా? ఎంతమంది పురుషులు నమ్ముతారు భార్యాభర్తలు ఇద్దరంటే? ఇద్దరంటే అన్నాను. నేను చేయెత్తాను కాబట్టి చేయెత్తారా? ఒక్కరు అంటే ఎంతమంది ఎత్తుతాం? ఎవరైతే ఎత్తలేదో వాళ్ళకి అర్థం కాలేదు అని. నెంబర్ వన్ పాఠం అర్థం కాలేదు. వాళ్ళ మనసు పెట్టలేదు. లేక వాళ్ళకి అర్థమైనట్టుగా కాదులే, కొంతమంది ఎత్తారంటే అర్థమై ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కారు, ఒక్కరు. దేవుడు జతపరిచాడు, ఇద్దరు కారు. ఆమె బాధల్ని, ఇబ్బందుల్ని, కష్టాలని అడగాలి. ఆమె అభిప్రాయాలు, అభిరుచులు ఆమెను పొగడాలి. ఆమె నవ్వెంత బాగుందో అంటారా? ఎప్పుడైనా అంటారా? భలే నవ్వుతున్నావే అంటామా? పాపం ఎమోషనల్ గలది. నిజంగా నేను చెప్పాను చాలాసార్లు. ఒక పురుషుడు పెళ్లి చేసుకున్న మొదటి 3 రోజులు ఆమె తలకు స్నానం చేయించిందంట. మొదటి రోజు తలకు స్నానం చేసినప్పుడు పురుషుడు అన్నాడంట, ఏమని? ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడట. అయితే ప్రతిరోజు ఏ చీర కట్టుకుంటానండి, నేను మీకు తల స్నానం చేస్తానండి అన్న. ఇద్దరు వచ్చి చెప్పారు నాకు, లేకపోతే నాకెలా తెలుస్తుంది? అంత ప్లెయిన్, ఏ దాచుకోకూడదు, అన్నీ మాట్లాడితే సువార్థికుడు సహాయం చేస్తాడు, ప్రోత్సహిస్తాడు అని నమ్మకం. సో ఆమెను అర్థం చేసుకోవాలి. ఆమె అభిప్రాయాల్ని ఆమె సాధించవలసింది. నువ్వు కరెక్ట్గా ఉంటే మేమందరము కరెక్ట్గా ఉంటాం. ఇంట్లో మహారాణి ఎవరండి? ఎవరు మాట్లాడటం లేదు, అర్థం కాలేదు. ఇంట్లో మహారాణి ఎవరు? ఆ ఇల్లు ఒక సామ్రాజ్యం. ఆ మహారాణి ఎవరు? ఆ ఇంటికి ఒప్పుకోవటం లేదు చాలామంది. మహారాజు లేకుండా మహారాణి వస్తాడా అని. నా ప్రశ్న మహారాజు ఎవరు అని అంటాం లేదు. నా ప్రశ్న ఏమిటి? ఎవరండి? అందరికీ వదనాలు. బ్రేక్. తొందరగా వచ్చేస్తారా, ఆలస్యం చేస్తారా? వాళ్ళ గురించి చెప్తారుగా, మేము ఆలస్యం చేస్తామా? కాదు. ఒకరితో ఒకరు సహకరించుకోవాలి, ధైర్యంగా మాట్లాడుకోగలగాలి. ఇంతవరకు